శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర జ్యేష్ఠ బహుళ ద్వాదశి ఆదివారం. ఈరోజు భరణి నక్షత్రం. ఈరోజు జూన్ 22, 2025 తేదీ ఆదివారం. ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం 4:50 లాగైతే 5:42 వరకు ఉంది. వజ్యం తెల్లవారుజామున 3:08 లాగైతే 4:35 వరకు కూడా వజ్యం ఉండడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి భరణి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి భరణి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు కార్యజయం, ఆరోగ్యం చేకూరుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి కలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీన రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జీవ సంబంధ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మత్తుపాలన క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా, లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు ఆదివారం, అందువలన ఆ సూర్య భగవాను ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోదావరి.